ప్రజా పోరాటాలను నిర్మించడమే సీతారాం ఏచూరికి మనమర్పించే ఘన నివాళి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. ప్రముఖ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించాలని సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో పారిశ్రామిక ప్రాంతం పైడి భీమవరంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మికుల 100 రోజుల సమ్మె సందర్భంగా మన జిల్లాకు వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేసి పార్లమెంట్లో ఈ సమస్య లేవనెత్తుతామని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్మికుల సమస్య పరిష్కారం కోసం సీతారాం ఏచూరి కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాలు తీసుకురావడంలోనూ సీతారాం ఏచూరి విశిష్టమైన కృషి చేశారని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు, ప్రజాతంత్ర, లౌకిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.